హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్లీ నేను ఈ చాక్లెట్ని రివ్యూ చేసే ముందు అలెక్యా చిట్టి పికిల్స్ వాళ్ళ గురించి చెప్పాలి. అసలు నేను ఆర్డర్ చేసినప్పుడు ఎలా ఉన్నింది ఏంటి అనేసి నేనైతే వాట్సాప్ చాట్ మీకు ఇక్కడ స్నిప్ అయితే చూపిస్తాను వీడియోస్లో. యాక్చువల్గా ఏమైంది అంటే, ఫస్ట్లీ నేను సెప్టెంబర్ 23rd అయితే కునాఫా చాక్లెట్ అయితే ఆర్డర్ పెట్టాను. కునాఫా చాక్లెట్ ప్రైజెస్ అన్నీ కూడా నేను స్నిప్ అయితే మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను. అండ్ ఏంటంటే, నేను సెప్టెంబర్ 23rd ఆర్డర్ పెడితే ఆ రోజే నాకు రెస్పాన్స్ వచ్చింది యాజ్ పర్ ద స్క్రీన్ షాట్స్. కాకపోతే ఏంటంటే, అక్టోబర్ 14th నాకు ఈ ఆర్డర్ వచ్చింది. దీంట్లో మిడిల్లో చాలాసార్లు నేను మెసేజ్ చేశాను, వాళ్ళు చాలా లేట్గా రెస్పాన్స్ ఇచ్చారు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఏంటి అంటే, ఎప్పుడో ఒకసారి అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. చాలాసార్లు అడగాలి ఎప్పుడు వస్తుంది అనేసి. కనీసం ఏంటంటే, వీళ్ళనే కాదు ఎవరైనా సరే కస్టమర్స్ ఏదైనా ఆర్డర్ పెడుతున్నారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, ప్యాకింగ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ పేమెంట్ జరిగేంత వరకు పేమెంట్ చేశారా అని మీరు ఒక కస్టమర్ని అడుగుతారు. కాబట్టి సేమ్ అలానే ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే ప్యాకింగ్ అయిపోయిన వెంటనే మీరు కూడా ఆ స్నిప్ తీసి, ఆ ఫోటో తీసి పర్టికులర్ పర్సన్ యొక్క ఆర్డర్ నెంబర్ వాట్సాప్కి పంపించేయండి. షిప్మెంట్ చేసేటప్పుడు మీరు పంపించచ్చు. ఓకే, అలా మీరు వాట్సాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. ఓకే, పంపించారు, ట్రాకింగ్ ఐడి ఉంది అనేసి. కనీసం వీళ్ళు ట్రాకింగ్ ఐడి కూడా పంపించలేదు. ఇప్పుడు దగ్గరగా 15 days అయిపోతుంది. మరి ఆర్డర్ వస్తుందా రాదా అని ఈ లోపు నేను వీడియో చేసేసింటే ఇది ఫేక్ అనేసి వాళ్ళకైనా కూడా ప్రాబ్లమే కదా. సో అందుకని ఏ ఛానల్ వాళ్ళైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే ఫస్ట్ కస్టమర్కి ట్రాకింగ్ ఐడి పంపించండి. వీళ్ళైతే నాకు ట్రాకింగ్ ఐడి పంపించలేదు. సో దానివల్లనే నేను వాళ్ళకి చాలాసార్లు మెసేజ్ పెట్టాను. ఒక రోజు అయితే వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, చాట్ పోయింది అని చెప్పారు. మళ్ళీ నేను చాట్ పెట్టాను నిన్ననే. మళ్ళీ ఈ రోజు నేను ఆర్డర్ చేశాను అని పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిప్లై అయితే ఇవ్వలేదు. అదొక్కటే నాకు నచ్చలేదు యాక్చువల్గా. అది ఎవరికైనా కొంచెం వర్క్స్ ఉంటాయి, బట్ కస్టమర్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి ఆ కస్టమర్స్కి కూడా రిప్లై ఇస్తే బాగుంటుంది. అంతే. రిప్లై ఇవ్వకపోయినా ఆర్డర్ పెట్టిన రోజు ట్రాకింగ్ ఐడి పెట్టాలి. యాక్చువల్గా మేము ఏదైనా శారీస్ అలా ఆర్డర్ చేసినప్పుడు అలానే ఉంటుంది. అదొక్కటి అలెక్యా చిట్టి పికిల్స్ నుంచి నాకు ఒక్క విషయం నచ్చలేదు. బట్ వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. అట్లా తిట్టడాలు అవన్నీ ఏమీ లేవు. వాళ్ళ రెస్పాన్స్ అంటే వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అది నాకు బాగా నచ్చింది. ఇంకా అందరూ వచ్చేసి బయట వాళ్ళని అలా ఇలా అంటారు. నేను కూడా ఆర్డర్ చేయాలా వద్దా అని అనుకున్నాను. ఇది నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే, మా తమ్ముడికి గిఫ్ట్ ఇద్దామని ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఆర్డర్ చేసిన తర్వాత ఇన్ని డేస్కి వచ్చింది. కాకపోతే ఇలా నీట్గా ప్యాక్ చేశారు. అండ్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. నేను ఆర్డర్ చేసింది వచ్చేసి ప్లెయిన్ కునాఫా చాక్లెట్ హార్ట్ షేప్. ఓకే, విల్ సీ. అండ్ ఇట్స్ ఎ సిల్వర్ వన్ అనమాట, హార్ట్ షేప్. చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఇది బాగా నచ్చింది. నీట్గా ప్యాక్ చేశారు. 20 days అయినా కూడా ప్యాకింగ్కి ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. లేయర్ ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా నేను ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా చూసి అందరూ వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఆర్డర్ చేయాలి అని అనుకున్నాను. యాక్చువల్గా మన ఛానల్లో ఎప్పుడూ ఎవరి రివ్యూస్ ఉండవు. కానీ ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, ఇన్స్టాగ్రామ్లో నాకు ఇది బాగా నచ్చింది. అంటే ఒకసారి టేస్ట్ చేద్దాము ఏమవుతుంది అనేసి ఆర్డర్ చేశాను యాక్చువల్గా. సి టేస్ట్ అయితే ఓకే, బాగుంది. ఒక నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్ అంత రేంజ్లో లేదు, కానీ నార్మల్గా అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. నాకైతే అలానే అనిపించింది. కానీ చాలా చాలా గట్టిగా ఉంది. నాకు తినడానికి అస్సలు రాలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను కట్ చేయాలి. బట్ వాళ్ళ రెస్పాన్స్ లేకపోయినా సరే చాక్లెట్ స్టైల్ కానీ ఆ ప్యాకింగ్ కానీ నాకు నచ్చింది. అండ్ టేస్ట్ వైజ్ వస్తే మాత్రం నాట్ లైక్ మచ్ డైరీ మిల్క్ అనమాట. డైరీ మిల్క్, కిట్ క్యాట్ అంత రేంజ్ కాదు. డార్క్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఏదో కట్ చేయాల్సింది వస్తుంది లాస్ట్కి. మీరే చూస్తారు కావాలంటే ఎంత గట్టిగా ఉంది అనేసి. చాక్లెట్ అస్సలు రావట్లేదు ప్రామిస్గా.
ఏదో పాపం వాళ్ళని ఏదో అనాలని కాదు. ఓకే, ఇలా అయితే ఓపెన్ అయింది. హాట్ చాక్లెట్ కాస్త గట్టిగా ఉంది చాక్లెట్ మాత్రం, బట్ చాక్లెట్ అయితే బాగుంది. అండ్ చాక్లెట్ అయితే చాలా బాగుంది, నో ప్రాబ్లం. బట్ కొంచెం గట్టిగా ఉంది, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టేస్ట్ వైజ్ వస్తే ఓకే బాగుంది, ఓకే నో ప్రాబ్లం. కానీ ఏంటంటే మీ రెస్పాన్స్ బాగుంది, కానీ మీ దగ్గర నుంచి ప్రాపర్ రిప్లై లేదు. ఫస్ట్లీ ప్రాపర్ రిప్లై లేదు. వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తే ఆర్డర్ వస్తుందా లేదా అనేసి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ బయట జనాలు వాళ్ళని ట్రోల్ చేయడం చూసి అరే ఎందుకురా మనం ఆర్డర్ చేసినాం అన్నంత ఫీల్ వచ్చేసింది నాకు కూడా. కానీ ఎలానో ఈరోజు అయితే ఆర్డర్ వచ్చింది. కానీ చాక్లెట్ చాలా గట్టిగా ఉంది. మేబీ ఇది హాట్ చాక్లెట్, ప్లెయిన్ చాక్లెట్ అవ్వడం వల్లేమో చాక్లెట్ అయితే చాలా హార్డ్గా ఉంది. మరి ఇంత హార్డ్గా ఉండకూడదు అని నేనైతే అనుకుంటున్నాను. చాక్లెట్ మరి ఇంత హార్డ్గా అయితే ఉండదు కదా. సపోజ్ మనం ఏదైనా డైరీ మిల్క్ అలా తీసుకున్నప్పుడు ఇది మరీ హార్డ్గా ఉంది, పిల్లలు ఎవరైనా తినాలనుకుంటే తినలేరు. ఇది ఎలా ఉందంటే మనం చాక్లెట్, డార్క్ చాక్లెట్ కొనేసి చాలా రోజుల తర్వాత వాడితే ఎలా ఉంటుంది అలా ఉంది టేస్ట్. దీని ప్రైస్ వచ్చేసేసి నాకు 310 రూపీస్ అయితే పడింది. అండ్ ఏంటి అంటే 100 రూపీస్ డెలివరీ ఛార్జెస్, 210 రూపీస్ వచ్చేసి చాక్లెట్ ప్రైస్. బట్ ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది, ఎందుకంటే ఇందులో ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ చాక్లెటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్యాకింగ్కి వీటి కోసం అనేసి మనము పే చేయొచ్చు అనిపించింది. బట్ 310 రూపీస్ ఈజ్ నాట్ ఫెయిర్. కొద్దిగా తగ్గించవచ్చు ప్లెయిన్ చాక్లెట్కి అనిపించింది, లైక్ 50 రూపీస్ అలా తగ్గించవచ్చు అనిపించింది. అదర్వైజ్ ఓకే ఫైన్. నార్మల్ మనము ఏదైనా ప్లెయిన్ చాక్లెట్ ఎలా తింటామో ఆ టేస్ట్ వైజ్ పోల్చుకుంటే ఓకే అనిపించింది. అంటే మరీ డైరీ మిల్క్ అంత టేస్ట్ కాదు కానీ, బట్ ఈ టేస్ట్ అయితే బాగుంది. ఓకే, వాళ్ళ దానికి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా వేరే చాక్లెట్స్ ఏదైనా ట్రై చేసి చూడొచ్చు. ఈ చాక్లెట్ అయితే ఓకే. థ్యాంక్ యూ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈరోజు మీకు కానీ అలెక్కియా చిట్టి పికిల్స్ రివ్యూ నచ్చితే ఐ విల్ రివ్యూ వన్ మోర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.